హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కాకినాడ కిర్లంపూడి పిఎస్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒక కేసు నమోదైనట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఆయన నిన్న ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు వచ్చింది. గార్డ్ ఆఫ్ హానర్ కింద అంటే ప్రభుత్వ గౌరవార్థం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ముద్రగడ గారికి ఇచ్చేటువంటి గౌరవార్థం ఆఖరి అధికారిక లాంఛనాలతో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి అడ్డు తగిలారని ఏఆర్ ఎస్ఐ అప్పలరాజు కానిస్టేబుల్తో పాటు కొంతమంది కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీని మీద అంబటి రాంబాబు గారు మరికొందరిపై కూడా బిఎన్ఎస్ 132 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే ఇంత రాజకీయాలు చేయటం అవసరమా అనేది ఆలోచించుకోవాలి. నార్మల్గానే శవ రాజకీయాలు అంటే పెట్టింది పేరు భారతదేశ చరిత్రలో శవ రాజకీయం అనేటువంటి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు అది వైఎస్ఆర్సీపీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు జొక్కంపూడి కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అధికారులకు అడ్డం తగిలి వాళ్ళని బయటకు గెంటేసినటువంటి పరిస్థితి. మీరు పొండి బయటకు పొండి అని చెప్పి తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఏంటి అసలు ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం ఇవ్వటం అనేది ఇష్టం లేదా ఆయనకి? అంటే ఆయన ఏదో చెప్తున్నారు, ముద్రగడ గారికి ఇష్టం లేదు, ముద్రగడ గారిని అవమానించి ఇప్పుడు వచ్చి గౌరవంగా ఆయనకి ఏదో చేస్తామంటే మేమెందుకు ఒప్పుకుంటామని చెప్తున్నారు. అసలు ముద్రగడ గారిని అవమానించింది ఎవరు? ముద్రగడ గారిని ఆయన రాజకీయ చరిత్రని 2 సంవత్సరాల్లో సర్వనాశనం చేసింది ఎవరు? ఎంత గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి, ఎంత గొప్పగా రాజకీయం చేసినటువంటి వ్యక్తి, ఎంతో నిజాయితీతో ఆయన పదవులను ఒక వన్నె తెచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తిని ఆఖరిగా కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఓడించటం కోసం ఆయనని పిఠాపురంలో దింపి తొడగొట్టి ఆయనతో సవాలు చేపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని, వైఎస్ఆర్సీపీ న్యాచురల్ రాజకీయం అందరికీ తెలిసిందే, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిపిస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్టానుసారం బూతులతో తిట్టిపిచ్చేటువంటి రాజకీయం వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు చేసింది. అలాంటి రాజకీయాన్ని ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారితో కూడా చేపించింది. ఎంత దారుణం అంటే ఆఖరికి ఆయన ఏ కులం కోసం అయితే ఆయన నిలబడ్డారో ఆ కులం చేతే ఆయనకి తిట్లు తినిపించేటువంటి పరిస్థితి, ఆ కులానికే ఆయన్ని వ్యతిరేకం చేసినటువంటి పరిస్థితి, ఆ కులమే ఆయనకి వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, లేదంటే ఏ కుటుంబాన్నైనా ముద్రగడ గారి రాజకీయ జీవితంలో వైఎస్ఆర్సీపీ జాయిన్ అవ్వకముందు, ఆ పార్టీలో జాయిన్ అవ్వకముందు వరకు ఏ ఒక్కరినైనా సరే వ్యక్తిగతంగా, కుటుంబాలకు సంబంధించి, పార్టీలకు సంబంధించి ఎప్పుడైనా దూషించడం ఆయన చరిత్రలో జరిగిందా? కేవలం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత నీ భార్యలను తీసుకొచ్చి నుంచోబెట్టు, వీళ్ళ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ అని చెప్పు, నీ ఇంట్లో ఎవరో తాగి రోడ్డు మీద ఎవరో పబ్బుల్లో దొరికిపోలేదా పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితికి ముద్రగడ గారిని తీసుకొచ్చింది ఎవరు? అంత దిగజార్చింది ఎవరు? ఆయన రాజకీయాల్ని, ఆయన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి చేసింది ఎవరు? అవమానం అంటే ఏది అవమానం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ కూతురు జనసేన పార్టీలో ఎలక్షన్స్ ముందు జాయిన్ అవుతానంటే నేనంతా అంటే కుటుంబంలో తండ్రి కూతుర్ని కూడా విడదీసేటువంటి రాజకీయం నేను చేయనమ్మా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు అని చెప్పినోళ్ళ, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా అదిగో మీ అమ్మాయి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది, మీకు శత్రువు అయిపోయింది, ఆ మిమ్మల్ని ఆఖరికి కడచూపు కూడా చూసుకోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి పరిస్థితి ఆలోచించాలి. ఆయన ఒక లేఖ రాశారు అని చెప్పి చెప్తున్నారు. నేను ఒక వీడియో జస్ట్ మీకు చూపిస్తాను, అది చూపించింది మీకు అర్థమవుతుంది. ఈ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది, మీకు ఒకసారి ఇదిగోండి. ఇక్కడ కన్నా రజనీ గారు ఇదిగోండి సాక్షి ఛానల్కి ఇంటర్వ్యూ హాస్పిటల్ లోపల ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇందాక లేఖ గురించి మాట్లాడుతున్నాను. ఈ లేఖ నిజమా అబద్ధమా అనేది నాకైతే తెలియదు. ముఖ్యంగా అధికారిక లాంఛనాలకు సంబంధించి బయటకు వచ్చి ప్రకటించింది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ లేరు అక్కడ. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన బంధువులు ఉన్నారు, ఆయన అన్నా చెల్లెళ్ళు ఉన్నారు, అక్క తమ్ముళ్ళు ఉన్నారు, ముద్రగడ గారికి సంబంధించి ఆయన కొడుకులు 2 ఉన్నారు, లేదా
ఆయన అంటే వియంకులు కూడా చాలామంది చాలా బలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సపోర్ట్గా. వాళ్ళెవ్వరూ కూడా వచ్చి మాకు అధికారిక లాంఛనాలతో మాకు ఇష్టం లేదు అని చెప్పి కుటుంబ సభ్యులుగా వాళ్ళు వచ్చి చెప్పలా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి చెప్పారు. హాస్పిటల్లో వాళ్ళే, బయట వాళ్ళే. లెటర్ రాసింది ఎవరంటారు అసలు? ఆ లెటర్ నిజమేనని నమ్మేటువంటి పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే ముద్రగడ గారికి ఏం జరిగింది? ఆయన వెనకాల ఎలాంటి ఏమన్నా పరిస్థితులు, ఏ హాస్పిటల్లో జరిగింది, ఆ హాస్పిటల్ ఎవరిది, ఇంటి అక్కడికే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అక్కడే ఎందుకని అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి కనీసం 2 నెలల్లో ఎందుకు వెళ్ళా? అవమానించింది ఎవరు? ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు అని చెప్పి ట్వీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల పాటు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం పరామర్శించలేదు. ఎందుకని? పైగా ఆయన ఎవరో చెప్తున్నాడు, మన వెంకటరెడ్డి గారు. ఆయన చాలా పెద్ద వేదాంతి. ఆయన వస్తేనంట అక్కడ బ్యాక్టీరియా ఎక్కువైపోద్దని, ఇన్ఫెక్షన్ అయిపోతుందని చెప్పి, అంటే ఫ్లైట్ వేసుకుని ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట గన్నవరం నుంచి. కానీ బ్యాక్టీరియా లేదంటే ఆ వైరస్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఆయన హైదరాబాద్ వచ్చి పరామర్శించలేదంట. అంటే అక్కడ ఫ్లైట్ వేసుకుని కొన్ని వందల మందిని వేసుకుని ఆయన డైరెక్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేదో చెప్తున్నారు, వెంకటరెడ్డి గారు ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట, స్పెషల్ ఫ్లైటు గన్నవరం నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చేస్తారు, అందుకని అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని చెప్పి వద్దని చెప్పారట, అందుకని వెళ్ళలేదట. అంటే డైరెక్ట్ విజయవాడ నుంచి గన్నవరం నుంచి ఫ్లైటు అక్కడ ఎమర్జెన్సీలో ల్యాండ్ అయిపోద్దా? అంటే ఏమంటారు, ఐసీయూలోకి వెళ్ళిపోద్దా ఫ్లైటు? కొన్ని వందల వేల మంది, లక్ష మందిని ఐసీయూలోకి ఎంటర్ చేసేస్తారా? హాస్పిటల్లోకి ఎంటర్ చేసేస్తారా? ఆలోచించాలి. ఏదో ఒకటి బుర్ర తక్కువ మాటలు తప్ప ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ అవమానం పరిచింది ఎవరు? 2 నెలల పాటు హాస్పిటల్లో ఉంటే కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడో పరిమళత్వానికో లేదంటే ఇంకొకరికో రాజ్యసభలు ఇచ్చారు, కానీ ఆయనకి ఏమన్నా పదవి ఇచ్చారా? ఆయనకి ఏమన్నా గౌరవం ఇచ్చారా? సరే, ఆయనకంటే పోనీ వయసులో హాస్పిటల్లో ఉన్నారనుకోవచ్చు, వాళ్ళ అబ్బాయి ఉన్నారుగా, ఎమ్మెల్సీను ఇంకొకటి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి సంబంధించి ఉన్నారుగా, ఎవరో ఒకరిని రాజీనామా చేసి వాళ్ళకి ఇప్పించడమో ఇంకొకటో ఏదో ఒకటి చేయించచ్చుగా. కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదండి. ఎందుకన్నా ఏం చెప్తాను చెప్పండి? అదే ఆయన ఇచ్చేటువంటి గౌరవం. దాన్ని పట్టుకుని ఇప్పుడు రాజకీయాలు చేయటం నిజంగా ఇక్కడ అంబటి రాంబాబు గారు చాలా తప్పు చేస్తున్నారు. మీరు శవాలను అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం అంటే ఇదేనా? మామూలుగా రాజకీయం చేత కావట్లేదా అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇంకా ఇలాగే మేము శవరాల మీద పేలాలేలుకునేటువంటి రాజకీయాలే చేస్తాం, మాకు శవాలంటే చాలా పిచ్చి, బతుకున్నప్పుడు మేము చూడం, పోయేటప్పుడే మాకు అన్నీ గుర్తొస్తాయి, ఎవడైనా సరే మాకు బతుకుంటే పనికిరారు. మొన్న పిల్లోడిని కూడా అలాగే తిట్టారు ఆ పెరినాని గారు. ఆ పిల్లోడు బాధ చూస్తుంటే దాన్ని కూడా వీడియో చేస్తా, దాని గురించి కూడా ఆ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అదే చెప్తున్నాగా, ఎంత దరిద్రమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటే అంత దరిద్రమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రజలు అంటే మీకు మానవత్వం అనేది ఎలాగో ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి భుజానికి దెబ్బ తగిలింది అంటే ఏదో నాటకాలు ఆడుతున్నారని చెప్తారు. మీకు సంబంధించినటువంటి నాయకులదే కదా హాస్పిటల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. మీరు ఎంపీ సీట్ ఇచ్చారు కదా, రాజ్యసభ ఇచ్చి పంపించారు కదా రిలయన్స్ వాళ్ళదే కదా, హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి సరిపోద్దుగా. ఆ మాత్రం ఎంక్వైరీ చేయలేరా? ఆ మాత్రం ఎవరా ఇన్ఫర్మేషను? మరి ఎందుకు ఇచ్చారు? ఏదేమైనా కానీ ముద్రగడ గారికి అవమానించింది ఎవరు అనేది మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చారా? ఆయన కుటుంబాన్ని విడదీసేటువంటి ప్రయత్నం చేశారా? విడదీసింది ఎవరు? ఆఖరి చూపుకి దగ్గర కూడా ఈ బ్లేడీ ఫుల్స్కి సంబంధం ఏంటి, వీళ్ళకేం సంబంధం, తండ్రి కూతుర్ల మధ్య వీళ్ళకేం హక్కు ఉంది అనేది ఆలోచించుకోవాలి. అంటే అదే కదా, ఏదో అంటారు కదా, నిన్న పాడి మోసేశారు ఆయనకన్నా గొప్పోళ్ళు లేరు అని అనుకుంటారేమో. మనకి సొంత బాబాయ్ చనిపోతేనే గొడ్డలపోటుని గుండెపోటుగా చిత్రీకరించి ఆయన్ని కనీసం మొయ్యలేదు, ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. పోన్లే, ఏం చేస్తానండి. అదే ఏదో అంటారు కదా, కన్నతల్లికి కనీసం పట్టెడు అన్నం ముద్ద పెట్టలేదు కానీ పినతల్లికి మాత్రం పట్టుచీర కొనిపెట్టాడట. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. సొంత తల్లికిను లేదంటే బాబాయిలకి మాత్రం మనం గాలికి వదిలేసి వాళ్ళని రంకులంటగట్టి బొంకులంటగట్టి వాళ్ళని మాత్రం బయటకు తోసేస్తాం, కానీ బయటకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించేస్తామంటే జనాలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందో లేదో ఆలోచించాలి.